ఆ రాత్రి కృష్ణుని పాదాలు ఒత్తుతున్న రుక్మిణికి అతని పాదాలు ఎర్రగా కందిపోయి కనిపిస్తాయి. పాదాల్లో పొక్కులు చూసి రుక్మిణి ఆందోళన పడుతుంది. పాదరక్షలు లేకుండా బయటెక్కడ తిరిగారని అడుగుతుంది. అప్పుడు ఆయన రుక్మిణి ఇచ్చిన వేడి పాలు త్రాగిన రాధ హృదయంలో పొక్కులు లేచాయి. రాధ హృదయంలో కృష్ణ పాదాలు నిలిచి ఉంటాయి కదా, అవి కూడా పొక్కులు లేచి కందిపోయాయని శ్రీకృష్ణుడు జవాబిస్తాడు. రాధాకృష్ణుల ప్రేమౌన్నత్యం రుక్మిణికి అప్పుడు అర్థమైంది. ప్రేమ శరీరాల రాపిడితో కాదు, ఆత్మల కలయికతో ఏర్పడుతుందని గ్రహిస్తుంది. ఆ ప్రేమే కృష్ణ పాదాల రూపంలో రాధ హృదయంలో పూజలందుకుంటోందని రుక్మిణికి అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పండి, స్వచ్ఛమైన ప్రేమ సాంగత్యంలో ఒకరికొకరికి సాంత్వనం కలిగిస్తుంది. నిజమే, కానీ అది శరీరాల కలయిక వద్దే ఆగిపోతుంది. కానీ స్వచ్ఛమైన ప్రేమ ఏ మలిన భావన లేని ఆత్మిక గాఢానుభూతి దూరంగా ఉన్నా కూడా ఇద్దరినీ చేరువ చేస్తుందని రాధాకృష్ణులు లోకానికి వెల్లడించారు. మీరేమంటారు? మరో కథనం. బ్రహ్మదేవుడు బృందావనంలో రాధాకృష్ణుల